చూడండి, ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, పొన్నగంటి కూర ఇది రైతులు తీసుకొచ్చి ఇప్పుడు రైతు బజార్లలో అమ్ముతున్నారు. ఎముకలు దృఢంగా బలంగా ఉండాలి అంటే వారానికి కనీసం 2-3 సార్లు ఈ పొన్నగంటి కూర మీరు కూరగా వండుకొని తింటే మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. అలాగే రైతు బజార్లో ఇప్పుడు మనకి చాలా వరకు అన్ని ఆకుకూరలు అమ్ముతున్నారు. రైతుల కష్టాలను గుర్తించండి, బేరం మాత్రం దయచేసి ఆడకండి. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్కే చాలా డబ్బులు అవుతాయి, అది మనం గమనించాలి. మరి ఈ పొన్నగంటి కూర మనం ప్రత్యేకంగా వెళ్ళి తెచ్చుకున్నా దానికి మించే డబ్బులు అవుతాయి, కానీ అటువంటిది వాళ్ళు తీసుకొచ్చి మనకి అందుబాటులో ఉంచుతున్నారు. ఎముకలు దృఢంగా బలంగా పెరగాలి అంటే చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను పొన్నగంటి కూర. ఇది వారానికి 2-3 సార్లు. ఆకుకూరలో పప్పు కూర ఎలా వండుకుంటారో అలా వండుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. పొన్నగంటి కూర మాత్రం ఎముకలు దృఢంగా బలంగా అవ్వడానికి, అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి దృఢంగా బలంగా ఉండడానికి, ఇక మీద అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు శక్తి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది. అటువంటి వాళ్ళకి ఈ పొన్నగంటి కూర ఖచ్చితంగా వారానికి 3 రోజులు వండుకొని తింటే మంచి కాల్షియం మీకు పుష్కలంగా ఉంటుంది, ఇందులో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీని ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుఖినో భవంతు. ధన్యవాదాలు.